ఆత్మీయ భరోసా అని పెట్టి, రైతు భరోసా అని పెట్టి, రేషన్ కార్డులను పెట్టి, ఇందిరమ్మ ఇళ్ళని పెట్టి ఇప్పుడు ఆగం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆగమవుతున్న ప్రజలు ఇప్పుడు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ముమ్మాటికి లేరనే చెప్పాలి. వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే గ్యారంటీ లేదు. వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన మా పేర్లు ఇక మాకు వస్తాయని నీకు గ్యారంటీ లేదు. రానోనికి రాదు అని చెప్పడానికి కూడా లేదట. వాళ్ళు చెప్తారు ఒకళ్ళొకళ్ళు, అది చూపిస్తారని ఇక కొన్ని ఉన్నాయి. ఇక ఆనిముత్యాలు మన దగ్గర వాళ్ళు వస్తుంది అని చెప్పరు, రాదు అని చెప్పరు. ఇక ఆనిముత్యం ఏంటిది ఒకసారి చూడండి. ఒక ఆఫీసర్, ఒక అమ్మ, ఒక తల్లి ఏమంటుంది, పేర్లు వచ్చిన వాళ్ళకంతా వచ్చినట్టు కాదట, రానోళ్ళకంతా రాదన్నట్టు కాదట. మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు, అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ సర్వే ఏంది? మీరు అనుకున్న పద్ధతి ఏంటిది? ఏది అవలంబిస్తూ ఉన్నారు? దేని ద్వారా ప్రజలకి మంచి చేయబోతా ఉన్నారు? అది చెప్పాలంటే క్లారిటీ ఉండాలి కదా, అది లేదు. ఇక్కడ చూడరు, ఇక ఇంతకంటే ఫన్నీ వీడియో ఉండదేమో. ఈ ఆఫీసర్ అమ్మ మీరంతా చూసుంటారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. పేర్లు వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. Hey, I've seen this one. This is a classic. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రా. మంచి అమ్మపోయారు, మాకు మంచి అమ్మపోయారు. ఆకీస్ పాక్, పాకీజ్ ఆక్, ఆక్ పాక్ కరివేపాక్ అనేదో కామెడీ బిట్ ఉంటుంది చూడు, ఆ బిట్టు లాగే చెప్పారు. పేర్లు ఉన్న వాళ్ళకు వచ్చినట్టు కాదు, గ్యారంటీ లేదు. రాని వాళ్ళకు రాదని కూడా చెప్పడానికి లేదు. వచ్చిన వాళ్ళకు రాకపోవచ్చు, రాని వాళ్ళకు రావచ్చు అని చెప్పి ఏం ముచ్చట్లు చెప్తా ఉన్నారు. అదే మాట ఆయన కింద ముఖ్యమంత్రి కూడా, అంటే ఇప్పుడు అప్పుడుగా ప్రతిపక్ష నాయకుడిగా చెప్పాడు, ముఖ్యమంత్రిగా కూడా చెప్పిండు, ఇండ్లు వచ్చిన వాళ్ళకి అండ్ల రాదు, అండ్లు వచ్చిన వాళ్ళకి ఇండ్ల రాదు, అండ్లు వస్తే ఇండ్లు వస్తుందని కాదు, ఓవర్లాప్ కాదు, ఇద్దరికి వస్తుందని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? వీళ్ళనిగా దేడుగాళ్ళు అనాలనా లేకపోతే దివానాగాళ్ళు అనాలనా? ఏమంటే సరిపోతుంది. వీళ్ళకి ఏ పదం పెట్టాలో చెప్పండి. మీరు అసలు అట్లాంటప్పుడు ఎందుకు తీసుకుంటా ఉన్నారు డేటా? తీసుకున్న డేటా ప్రకారం మళ్ళీ ఇలా ఈ పని ఎందుకు చెప్తా ఉన్నారు? వచ్చిన వాళ్ళకి గ్యారంటీ లేదు అని చెప్పి ఇక చూడండి ఒకసారి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. పేర్లు వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. దరిద్రం పోయిందిగా, దరిద్రం పోయిందిగా. పేర్లు అందరికీ వచ్చిన వాళ్ళంతా వచ్చిందనే మీ ఇంట్లో వండకూర్రి, పెరగన్నం తిని అరుగుల మీద వండకూర్రి, మీకు వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ రాలేదు అని భ్రమలో ఉన్నోళ్ళు, రాలేదు అనుకునేటోళ్ళు కూడా రాదనుకోకూరి, వస్తుందేమో అని చెప్పి ఆయన తిరమర చెప్పి ఈమెకి ఏం చెప్పనో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారికి ఏమంటారు కదా, యథా రాజా తదా ప్రజ అనేది ఒకటి ఉంటుంది చూడు, అట్లా యథా రాజా తదా ఉద్యోగి అన్నట్టు అయిపోయింది.